హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'తేజు క్రియేటివ్ థాట్స్'. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో, ఇలా మార్నింగే సూర్యుడిని చూపిస్తూ వీడియో అనేది స్టార్ట్ చేయడం చాలా రోజులైతే అయిపోయిందండి. సో, ప్రస్తుతం మా పాపకైతే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినియి. హాలిడేస్ అవన్నీ కూడా ఇచ్చారండి. ఈ మంత్ 24థ్ నుంచి మళ్ళీ స్కూల్స్ అవన్నీ కూడా రీఓపెనింగ్ అయిపోతాయి. సో, హాలిడేసే కదా అని చెప్పి మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అవుతూ ఉన్నది. సో, ఈరోజు కొంచెం త్వరగా మెలుకువ వచ్చేసింది. ఇంకా సూర్యుడు మంచిగా కొబ్బరి చెట్ల మధ్యలో కనిపిస్తున్నారు కదా అని చెప్పి అలా వీడియో అదంతా కూడా రికార్డ్ చేశాను. సో, ఈరోజు ఎందుకో నాకే మంచి స్పైసీగా ఏదన్నా నాన్ వెజ్ చేసుకొని తినాలనిపించింది. సో, ఇంకా మా హస్బెండ్ అయితే బయట నుంచి రొయ్యలు అవన్నీ కూడా తీసుకొచ్చారండి. సో, ఇవైతే 3/4 కేజీ రొయ్యలనమాట. సో, ఇది మరీ చిన్న సైజు రొయ్యలు కాదు. అలాగని మరీ పెద్దగాను కాదు. ఇదేమో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి ఇలా బాయిల్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. సో, ఆల్రెడీ పొయ్యి మీద ఒక 3 గుడ్లయితే బాయిల్ అవుతూ ఉన్నాయండి. చూస్తున్నారు కదా! ఫ్రెష్ రొయ్యలు. ఆల్రెడీ ఒక ప్లేస్‌కెళ్లారంట. రొయ్యలవన్నీ కూడా అయిపోయినియి అంటే, మళ్ళీ ఇంకో ప్లేస్‌కి వెళ్ళి ఇంకా తీసుకొచ్చారు. సో, ఈరోజైతే ఈ రొయ్యలతో మంచిగా ఏదన్నా ఫ్రై రెసిపీ చేసేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో, ఇంకిక్కడైతే ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కదండీ! కరివేపాకయితే దొరకడం చాలా కష్టం. ఇదే చాలా ప్రీషియస్‌గా అయితే వాడుకుంటూ ఉండాలి. అండ్ ఒకవేళ కొంచెం కొంచెంగా దొరికినా సరే ఖరీదదంతా కూడా ఎక్కువ చెప్తూ ఉన్నారు. అండ్ ఈ సమ్మర్ టైమ్‌లో అయినా సరే, మామూలు టైమ్‌లో అయినా సరే కరివేపాకు చక్కగా తెచ్చుకున్న వెంటనే ఒకసారి వాష్ చేసేసుకొని, పొడిగుడ్డ మీద ఆరబెట్టేసుకున్న తర్వాత, వాటర్ పోయిన తర్వాత ఆ కొమ్మలు ఆకులుంటాయి గదా! ఆకులవన్నీ కూడా తీసేసుకొని మామూలుగా ఒక బాక్స్‌లో గానీ, లేదు అంటే ఒక కవర్‌లో అన్నా సరే పెట్టుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి, మరీ డ్రైగాను ఉండవు. నార్మల్‌గా మంచిగా అయితే ఉంటాయి. అలాగని ఫ్రెష్‌గా నిగనిగలాడుతూ అంటే ఉండవండి. కొంచెం వలినట్టే ఉంటాయి. సో, బట్ ఎక్కువ రోజులైతే నిలవుంటాయనమాట. సో, ఈ మధ్యన అయితే కరివేపాకు తీసుకొచ్చిన వెంటనే అదే విధంగా అయితే ఫాలో అవుతున్నాను. సో, ఇప్పుడు సమ్మర్‌లో కరివేపాకు దొరకడం కష్టం కాబట్టి ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. సో, ఇక్కడైతే నేను రొయ్యలు, జీడిపప్పు, కోడిగుడ్లు వేసి ఫ్రై కిందన చేద్దామని చెప్పి ముందైతే ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో, ఆనియన్స్ అవన్నీ కూడా పెద్ద ఆనియన్స్ అయిపోయినాయండి. మీడియం సైజ్ ఆనియన్స్ కాబట్టి ఒక 5, 6 ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. ఇలా ఈ ఆనియన్స్ అవన్నీ కూడా వాటర్‌లో వేసుకునేటప్పటికల్లా ఆనియన్స్ నుంచి మంచిగా ఘాటదంతా కూడా వచ్చేస్తుందండి. సో, ఇంకిలా కాదు ఇంకా చాపర్‌లో వేసేసుకుందాం అని చెప్పి ఆనియన్ ఇవన్నీ వెజిటబుల్ చాపర్ ఉంటుంది కదా! ఆ చాపర్‌లో అయితే కట్ చేసుకొని ముక్కల్లో అయితే వేసేస్తున్నాను. ఈ చాపర్‌లో వేసుకునేటప్పుడు మరీ చిన్న ముక్కలు వేసుకోక్కర్లేదండి. మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకుంటే ఒక హాఫ్ మినిట్‌లో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే అయిపోతది. సో, ఇప్పుడైతే నేను సెమీ గ్రేవీ ఫ్రైలా అయితే చేస్తున్నానండి. అటు ఫ్రైలాగా ఉండదు, అలాగని గ్రేవీ కర్రీలాగా ఉండదు. సో, అందు గురించని చెప్పి నాకు ఆనియన్స్ ఈ సైజ్‌లో అయితే సరిపోతదనమాట. సో, చాపర్‌లో వేసేయడం మూలన ఇంక మనకు కళ్ళు మంటలో లేవు. చక్కగా అర నిమిషంలో అయితే చాప్ అయిపోయినియి. మంచిగా అయితే చాప్ అవుతూ ఉంటాయండి. ఆనియన్సే కాదు టమాటాస్ గానీ, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇలాంటివి ఏ వెజిటబుల్ అన్నా సరే చాప్ చేసుకోవాలంటే ఈజీగా అయితే అయిపోతుంది. సో, ఈరోజు ఈ రెసిపీకి మసాలా అదంతా కూడా ఫ్రెష్‌గా అయితే ఆడుకుంటున్నాను. సో, ఇక్కడైతే నేను ఈ యొక్క నాన్ స్టిక్ పాన్ మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు, ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు, హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, మనకి దాల్చిన చెక్క, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 5, 6 లవంగాలు, ఒక స్టార్ ఫ్లవరు, ఒక 3 ఎలాచీలయితే వేసుకున్నాను. అండ్ ఒక 5, 6 పెప్పర్ ఉంటాయి గదా! అవి కూడా వేసేసుకున్నానండి. సో, ఇదంతా కూడా డ్రై రోస్టే చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకి ఇవి ఉంటాయి కదా! గసగసాలు. ఆ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ నిండా అయితే వేసుకున్నాను. సో, ఇదంతా కూడా మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత పౌడర్ అయితే కొట్టుకోవాలి. ఫ్రై రెసిపీస్‌లో పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడైతే ఈ రెసిపీ చూపించేస్తాను. ఇక్కడైతే నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నానండి. అందులో ఈరోజు నేను పల్లీల నూనెతో ఈ రెసిపీ అనేది చేస్తున్నాననమాట. సో, ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్‌కేంటంటే మనకి మంచిగా ఆయిల్ అదంతా కూడా ఎక్కువ ఉంటేనే బావుంటుంది. సో, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ కూడా ముందుగా హీట్ అయిన ఆయిల్‌లో అయితే వేసేసుకున్నానండి. అండ్ దాని తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు కూడా చూసారు కదా! పొడుగ్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రెసిపీకి నాకు పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా ఇలా పొడుగ్గానే నచ్చుతూ ఉంటాయి. సో, నేను అన్నంలో గానీ, లేదు అంటే రసంలో అయినా సరే తినేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలయితే తింటానండి. కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే అది చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారు. అండ్ అందులో కొంచెం ఉప్పు, పసుపు అనేది వేసుకున్నానండి. సో, ఉప్పు, పసుపు అదంతా కూడా చూసుకొని అయితే వేసుకోండి. ఆల్రెడీ నేను రొయ్యలు
బాయిల్ చేసేటప్పుడు ఉప్పు, పసుపు అదంతా కూడా వేసుకున్నాను. అండ్ దాని తర్వాత 1½ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేశాను. ఏ రెసిపీ అయినా సరే మంచిగా టేస్టీగా మనం ఇంట్లో వండుకునేటప్పుడు అన్నీ కూడా ఫ్రెష్‌గా చేసినవి వేసుకున్నాం అనుకోండి, రెడీమేడ్ కాకుండాని, ఆ రెసిపీ టేస్ట్ కూడా చాలా అయితే వస్తూ ఉంటుంది. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొంచెం కొత్తిమీర, పుదీనా అదంతా కూడా వాష్ చేసేసుకొని అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నానండి. సో, నేను ఇలాంటి సెమీ గ్రేవీ ఫ్రై రెసిపీస్‌కి ఏంటంటే కొత్తిమీర, పుదీనా అనేది కంపల్సరీ వేస్తాను. అండ్ దాంతో పాటు కరివేపాకు కూడా వేస్తానండి. ఇలా కరివేపాకు ఇందులో వేసేటప్పటికల్లా ఫ్రై రెసిపీస్‌కి మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుందండి. అండ్ చూసారు కదా! అన్నీ కూడా మంచిగా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. సో, ఎవరో మొన్న చికెన్ పికిల్ అదంతా కూడా నాన్ స్టిక్ దాంట్లో చేసినప్పుడు స్టీల్ గరిటె కాదు, మామూలు వుడెన్ గరిటె యూజ్ చేయండి అని చెప్పారండి. అదైతే నాకు తెలుసు. బట్ హడావిడిలో స్టీల్ గరిటె అనేది యూజ్ చేసేసానండి. అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా! స్టీల్ గరిటెతోనే చేస్తున్నాను. బట్ స్టీల్ గరిటె బర్రా బర్రామని గీకేసినట్టయితే స్టీల్ గరిటె అదంతా కూడా యూజ్ చేయకూడదు. జస్ట్ నేను అలాగా తిప్పడం వరకే స్టీల్ గరిటె అనేది యూజ్ చేస్తున్నాననమాట. చూసారు కదా! ఇందులో నేను ఆల్రెడీ బాయిల్ చేసిన రొయ్యలు అవన్నీ కూడా వేసేసాను. కొంతమంది బాయిల్ అదంతా కూడా రొయ్యలు చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాయిల్ చేసుకుంటూ ఉంటారండి. బట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏమీ వేయలేదు. రొయ్యలు వేసిన తర్వాత ఆ రొయ్యల ఫ్లేవర్ అదంతా కూడా ఈ ఆనియన్స్‌కి వాటిలకి పట్టడం గురించి అని చెప్పి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇందాక నేను డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా పౌడర్ ఆడి పెట్టుకున్నాను కదా! అందులో ఒక 3 టీ స్పూన్స్ దాకా ఆ పౌడర్ అనేది వేసుకున్నాను. పౌడర్ మరీ ఘాటయితే ఏముండదండి. అందులో ఎక్కువగా ధనియాలే కనిపిస్తూ ఉంటాయి. మీ యొక్క స్పైస్ లెవెల్స్ బట్టి మీరనేది యాడ్ చేసుకోవచ్చు పౌడర్. అండ్ ఇక్కడైతే నేను పచ్చికారంతో పాటు మసాలా కారం కూడా ఇక్కడైతే యాడ్ చేసేసుకుంటున్నాను. రొయ్యలంటే తీపి కొంచెం ఎక్కువగా ఉంటది కాబట్టి, కొంచెం ఇలాంటి వాటిలకి రొయ్యలు గానీ, చేపలకు గానీ, కొంచెం మనకి కారం అదంతా కూడా ఎక్కువగానే పడుతూ ఉంటుంది. సో, చూసారు కదా! మామూలుగా మీరు ఫ్రై కావాలంటే ఈ లెవెల్‌లో అయితే మీరు స్టవ్ అదంతా కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత. బట్ నాకు అలా ఫ్రైలాగా కాకుండా, అలా కర్రీలాగా కూడా కాకుండా ఉండడం గురించని చెప్పి, కొంచెం అన్నంలో కలుపుకోవడానికి కూడా బావుంటది కదా! అని చెప్పి, కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. సో, చూస్తున్నారు కదా! మరీ ఎక్కువ అయితే ఏమీ కాదండి. సో, ఈ వాటర్ అదంతా కూడా మంచిగా ఈ మసాలా అదంతా కూడా వేసాం కదా! ఈ రొయ్యలకి, ఆనియన్స్‌కి అన్నిట్లికి కూడా వేయడం మూలన బాగా పట్టేసుకుంటూ ఉంటుంది. సో, అలా మంచిగా కుతకుతలాడుతున్న టైంలో మూత అదంతా కూడా పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. రొయ్యలు అవన్నీ కూడా ఆల్రెడీ మనం బాయిల్ చేసేసుకున్నాం అనుకోండి, ఇలాంటి రెసిపీస్ అవన్నీ కూడా ఫటాఫట్‌మంటూ చేసేసుకోవచ్చు. సో, ఈరోజు ఈ యొక్క రెసిపీకైతే నేను బగారా రైస్ చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాననమాట. సో, ఇలాంటి రెసిపీస్ చేసుకునేటప్పుడైతే బగారా రైస్ గానీ, లేదు అనుకుంటే ఇలా ఫ్రై కర్రీస్‌లా చేసుకొని టమాటా రసం గానీ, సాంబార్ గానీ, మామూలుగా మనకి చింతపండు రసం గానీ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది చాలా బావుంటుంది. వేడి వేడిగా అన్నంలో ఆ రసం అదంతా కూడా వేసుకొని, ఈ ఫ్రైని నంచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈవెన్ అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బావుంటుంది. సో, చూసారు కదా! వాటర్ అదంతా కూడా ఎగిరిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఇందాక బాయిల్ చేసుకున్న ఎగ్స్ అవన్నీ కూడా చిన్న చిన్నగా నాట్లవన్నీ కూడా పెట్టుకొని, అవన్నీ కూడా వేసేసుకున్నాను. ముగ్గురికి 3 గుడ్లనమాట. నాకు, మా ఆయనకి, మా హస్బెండ్‌కి కూడాని. సో, ఇంక దాని తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు కూడా వేసుకున్నానండి. నాకు జీడిపప్పు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టమనమాట ఇలా ఫ్రై రెసిపీస్‌లోని. సో, ఇంకా ఎస్పెషల్లీ ఈరోజు నా గురించి చేసుకుంటున్నాను కాబట్టి జీడిపప్పు అదంతా కూడా కొంచెంగా అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్రై రెసిపీస్‌లో జీడిపప్పు వేస్తే మా ఆయనకి పెద్దగా ఇష్టంగా అయితే తినదండి. సో, ఇంకా అందు గురించని చెప్పి కొంచెమే జీడిపప్పు అనేది వేసుకున్నాను. జీడిపప్పు ఫ్లేవర్ అలాగే టేస్ట్ ఇష్టం ఉండేవాళ్ళైతే ఎక్కువన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. సో, గుడ్లకి ఆ రొయ్యల ఫ్లేవర్ అదంతా కూడా ఎక్కడం గురించి మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలయితే కుక్ చేసుకున్నానండి. సో, ఇంకా మంచిగా ఇలాగా చూసారు కదా! కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే వచ్చిందో అటు కర్రీలాగా కాకుండా, ఫ్రైలాగా కూడా కాకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడైతే ఇంక వేడిగా ఇంక నేను బగారా రైస్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. వేడిగా కంచంలో బగారా రైస్ అనేది పెట్టుకొని, కొంచెం ఫ్రై అనేది పెట్టుకొని, ఇంకా వేడి వేడిగా తిన్నామనుకోండి, అబ్బా! ఎంత టేస్టీగా అయితే ఉంటుందో. సో, చాలా రోజులయింది నేను ప్రాన్స్ ఇలాగా ఫ్రైలా చేసి కూడాని. సో, ఇంకా నాకు చేసుకోవాలనిపించి ఆ రోజైతే చేసుకున్నాననమాట. సో, ఖచ్చితంగా నేను చేసిన రెసిపీ లాగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాతో కిందన కామెంట్స్‌లో షేర్ చేసుకోవడం అసల మర్చిపోవద్దు. సో, ఇంకా ఈ రెసిపీ అదంతా కూడా ఇంకా అయిపోయిన వెంటనే వేడి వేడిగా ఇంకా బగారా రైస్ వండేసుకున్నాను. చక్కగా బగారా రైస్ అలాగే కొంచెం కర్రీ అదంతా కూడా పెట్టుకొని ఇంకా
వేడి వేడిగా ఉండేటప్పుడే తినేస్తే బావుంటదని చెప్పేసి తినేస్తున్నాను. సో, ఇంకా ఎప్పుడో గాని మనకు నచ్చిందయితే వండుకోం కదండీ! సో, ఇంక ఈరోజు నాకు తినాలనిపించి ఇంకా వెంటనే వండుకున్నామనమాట. మా హస్బెండ్ అడిగిన వెంటనే తీసుకొచ్చారు చక్కగా. ఇంక నేను కూడా వేడి వేడిగా అయితే వండి అయిపోయిన వెంటనే ఇంక తినేస్తున్నాము. అండ్ మా హస్బెండ్‌ని అడిగాను ఎలా ఉన్నదని. ఆయనకైతే నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా ఇష్టంగానే తింటూ ఉంటారు. అండ్ నయనక కూడా ఇష్టంగానే తింటూ ఉంటుందండి. ఈవెన్ నాన్ వెజ్జే కాదు వెజిటబుల్స్‌లో కూడా వెరైటీస్ అన్నీ కూడా తింటది. ఈవెన్ కాకరకాయ కూడా తింటదండి. మనం రుచిగా చేసామనుకోండి పిల్లలు ఏదైనా సరే వెజిటబుల్ ఇష్టంగానే తింటూ ఉంటారు. బట్ చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం బట్టి అయితే ఉంటుందనమాట. సో, ఇక్కడైతే జీడిపప్పు అయితే వచ్చింది. నాకు జీడిపప్పు అయితే చాలా చాలా ఇష్టం. నా ఇంకా దాంట్లో ఏమన్నా వచ్చినా సరే నాకే ఇచ్చేస్తదనమాట. సో, అదండి ఈరోజు చిన్న వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.